ప్రతి ఇంటికి, ప్రతి హిందువుల ఇంటికి ఈ యొక్క అచ్యుతులు రావాలని, ఆ రాముని ఆశీస్సులు పొందాలని అయోధ్య ఇంకా మనకు అచ్యుతులు పంపించారు. ఆ అచ్యుతుల్ని మనం ఇప్పుడు అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి ఇస్తున్నాం. మీరు ఇంటికి తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టి పూజ చేసి, దేవుని మందిరం తనిగా లేదు కదా కోర్టుల దగ్గర పెట్టి పూజ చేసి 22వ తారీఖున ఆ అచ్యుతుల్ని దేవుని దగ్గర పెట్టి ఆ యొక్క ఫోటోల దగ్గర కానీ లేదు విగ్రహాలు ఇందులో ఉండి ఎక్కడైనా సరే దేవుని ముందర వేసి ఆ పూజ చేసి ఆ అత్యంతలు ఎత్తి మన పైన, మన ఇంటి పైన, పిల్లల పైన, పశువుల పైన, పొలాల పైన వేస్తే రాముని ఆశీస్సులు పొందుతారని అక్కడి ఇంకా ఆ అక్షతులు పంపించారు. కావున ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లి ఆ దిన శ్రీరామనవమి ఏ విధంగా చేస్తామో మనము ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ దిన ఒక పొద్దు నుండి ఆ స్వామివారి పూజ చేసి ఆ చిత్రం మన నిద్రమైన జరుగుకుంటే రాముని ఆశీస్సులు పొందుతారు. కావున ప్రతి ఒక్కరు ఆ విధంగా చేయండి. సాయంత్రము 6 గంటలకి ప్రతి ఇంటికాడ దీపం పెట్టి రామనామం జరిగితే ప్రతి రామనామము వెనకాల రాముని బలం వస్తుందంట, రాముని ఆశీస్సులు మనకు వస్తాయంట. కావున ప్రతి ఒక్కరు కూడా రాముని ఆశీస్సులు పొందాలని, రాముని సేవించాలని, రామనామం జరగాలని మరి కోరుచున్నాం. జై శ్రీరామ్.